ఇదిగో చూడు. చూసావుగా, ఇప్పుడు చూపించు డబ్బులు. వదిలు, వదిలు, వదిలు. ఏం చేస్తున్నావు? నేను మీ మొహాలు చూడాలి. అనవసరంగా చచ్చిపోతావు. డబ్బులిచ్చి ఆనందం తీసుకెళ్ళు. చచ్చిపోయేది తను కాదురా, మీరు. ఎవడ్రా నువ్వు? మీ మొగుడురా. నీతో ఎవరు రాలేదన్నావుగా, వీడెలా వచ్చాడు? ఇలా అతను ఎవరో కాదు మేడం, మీ మరిది చలపతి గారు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? కాన్సర్ట్స్ లో ఉండే మాట్లాడుతున్నారా? మా బాబాయ్ నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? దేవుడు లాంటి మా బాబాయ్ మీద నిందలు వేయడానికి మీకెంత ధైర్యం? మీరేం చెప్పినా నమ్ముతాం అనుకుంటున్నారా? ఎవిడెన్స్ లేకుండా మేమేమి అబద్ధం చెప్పం. మా దగ్గర సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం? చలపతిదిలా ఉంది ఈ రింగు. ఇది మీ మరిది గారి రింగా కాదా మేడం? అవును, ఇది చలపతి రింగే. మా బాబాయ్ రింగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ రింగ్ మాకు అక్కడ స్పాట్ లో దొరికింది. అంటే అన్నయ్య కిడ్నాప్ లో బాబాయ్ ప్రమేయం ఉందా? తప్పకుండా తను ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఫైట్ చేసిన ముగ్గురు మనుషుల్లో చలపతి గారు కూడా ఉన్నారు. తప్పించుకుని పారిపోయారు. అందుకే ఈ రింగ్ అక్కడ ఉంది. మా బాబాయ్ నన్నెందుకు కిడ్నాప్ చేస్తాడు? మా బాబాయ్కి నేనంటే ప్రాణం. ఇందులో ఏదో చీటింగ్ ఉంది. నువ్వు నమ్మకు మమ్మీ. అనుమానించమని మేము చెప్పడం లేదు మేడం. ఒక్కసారి చలపతి గారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోండి. వసు, నా ఫోన్ ఇవ్వమ్మా. చలపతికి కాల్ చేస్తాను. ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా అలా ఉన్నావే? మీ పెద్దమ్మ పెదనాన్నతో నిజం చెప్పు, లేదంటే మీ పిన్ని బాబాయ్కి పెద్ద గొడవ అవుతుంది. అవును పెద్దనాన్న, నేనే కావాలని బాబాయ్ కాళ్ళు నొక్కాను. ఇందులో పిన్ని తప్పేం లేదు పెద్దమ్మా. అదేంటన్నయ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు? లేదను, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు కావాలని బాబాయ్ కళ్ళు నొక్కలేదు, మాకు తెలుసు. మీకు తెలీదు, మీరు కామ్గా ఉండండి.
విన్నారంట్రా? తప్పంతా బన్నీగాడిదే. వాడే కావాలని అఖిల్ కాళ్ళు పట్టాడు. అనవసరంగా హారికను ఆడిపోసుకుంటున్నారు. దీనికే పాపం తెలీదు. థ్యాంక్స్ ఆంటీ. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు బన్నీ. పద. చిన్నపిల్లలు చదువుకోవాలి, ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు పద బన్నీ. పదండి. నిజం చెప్పు, తనకి తానుగా బన్నీ నా కాళ్ళు పట్టాడా లేదా నువ్వు బలవంతంగా పట్టించావా? బన్నీనే కావాలని కాలు పట్టానని ఒప్పుకున్నాడు కదా అఖిల్. నాకెందుకో డౌట్గా ఉంది. అంటే నీ పెళ్ళాన్ని నువ్వు నమ్మవేట్రా? నిజమేంటో తెలియదు కాబట్టి నమ్ముతున్నాను. ఇంకా ఎప్పుడు మన మధ్యలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకు హారిక. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఏంటే వీడు నీ మీద రివర్స్ అవుతున్నాడు? ఈ మధ్య అఖిల్ కొద్దిగా మారిపోతున్నాడు ఆంటీ. అదే భయంగా ఉంది. ఆనంద్ బాబు, నీకేం కాలేదు కదా నాన్న? ఆ కిడ్నాపర్స్ నేనేమి గాయపరచలేదు కదా? నిన్ను చూస్తుంటే నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉందిరా. నువ్వు మా వంశోద్ధారకుడివి, ఈ వంశ వారసుడివి. నీ మీద ఏగ కూడా వాలకూడదు. అవసరమైతే నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. వదినా, నువ్వింక దిగులు పడకు. మన ఆనంద్ క్షేమంగా తిరిగొచ్చాడు. డబ్బులు పోతే పోని, ఆనంద్ ప్రాణాలతో వచ్చాడు, అంతే చాలు. ఏ లోకంలో ఉన్నా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. దేవుడున్నాడు వదినా. అందుకే మన ఆనంద్ను మనం మళ్ళీ చూడగలిగాం. అమ్మా వైషు, అన్నయ్య తిరిగొచ్చాడమ్మా. హ్యాపీగా ఉండు. అన్నయ్యకేం కాలేదు, క్షేమంగా తిరిగొచ్చాడు. అవునదనా, అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు ఎందుకు? ఆనంద్కి జరగరాంది ఏమన్నా జరిగిందేమోనని కంగారు పడుతూ వచ్చాను. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు చలపతి? ఎక్కడున్నావు? ఎందుకు అడుగుతున్నావు వదినా? అడిగిన దానికి సమాధానం చెప్పు. అది నేను ఆఫీస్కి వెళ్ళాను వదినా. మీతో చెప్పే వెళ్ళాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నేను ఆఫీస్కి ఫోన్ చేశాను, అక్కడ నువ్వు లేవని చెప్పారు. అక్కడే ఉన్నాను వదినా. స్టాఫ్ ఎవరో మీకు అబద్ధం చెప్పినట్టున్నారు. నాతో ఎవరూ అబద్ధం చెప్పరు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను వదినా? అసలు మీరు ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేశారు? అరగంట క్రితం. ఓ, అప్పుడు చేశారా? అప్పుడు నేను గుడికెళ్ళాను వదినా. మన ఆనంద్ క్షేమంగా తిరిగి రావాలని దండం పెట్టుకున్నాను. కావాలంటే నా నుదుటిని చూడండి, కుంకుమ బొట్టు కూడా ఉంది. సూటిగా అడుగుతున్నాను చలపతి, నిజం చెప్పు.
ఏవండి ఏం ఆలోచిస్తున్నారు? వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి. ముందు మేడం గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, తర్వాత మిమ్మల్ని చంపాలనుకున్నారు, ఆ తర్వాత మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకున్నారు. ఇప్పుడు ఆనందని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు. ఇవి కోఇన్సిడెన్సా లేక ఒకదాంతో మరోదానికి కనెక్షన్ ఉందా అనేది అర్థం కావడం లేదు. కనెక్షన్ ఉందనిపిస్తోందండి. మేడం గారికి ఎవరో శత్రువులు ఉన్నారు. పతి, నా చలపతి, నా రాజా, రోజు నిన్ను ఇలా కలిస్తే ఎంత బాగుంటుంది. త్వరగా మనం పెళ్లి చేసుకుందాం, ఆ మూన్ మీదకి హనీమూన్ వెళదాం. ఆంటీ, అత్తయ్య, వీళ్ళకు నేను చలపతిని కలిసిన విషయం తెలియకూడదు. అక్కడ జరిగింది అస్సలు చెప్పకూడదు. ఆగవే. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటే, ఏం కావాలి మీకు? అలా ఉన్నావేంటి? ఆ? ఎలా ఉన్నాను? ఏదో సీక్రెట్ దాస్తున్నట్టు ఉన్నారు. ఆ? దొంగ మొహాలు కనిపెట్టేశారు. దాయడానికి నా దగ్గర ఏముందే? నువ్వే పెద్ద సీక్రెట్ చాంబర్వే. నీ దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఏం లేవురా, ఏదైనా ఉంటే మీతో చెప్తాను కదా. నిజం చెప్పండి ఆంటీ. నేను మీతో ఎందుకు అబద్ధం చెప్తానే? ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళావే? అదే ఈవినింగ్ వాక్ వెళ్ళాను. మరి చాలా టైం బయటే ఉన్నారు. చాలాసేపు వాకింగ్ చేశాను. అక్కడ ఎవరిని కలిసావు? చలపతిని. ఏంటంటీ, వాకింగ్ లో చలపతి గారిని కలిసారా? చలపతిని కాదే, సుమతిని కలిశాను. సుమతి ఎవరే? తిరుపతి వాళ్ళ అక్క. తిరుపతి ఎవరు? అయ్యో, తిరుపత లేక చలపత, ఏదో ఒకటి చెప్పవే. చలపతిరా? కాదు కాదు, తిరుపతి. లేదు, సుమతి. మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే మీ మీద రెండో పెళ్లి కాకుండా. అంత మాట అనకే, చెప్తాను. మరి నేను ఈవినింగ్ బయటకు వెళ్ళానా, అనుకోకుండా చలపతి కనిపించాడు. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నా. దానికి కంగారెందుకే, మీ మధ్య మాటలేగా నడిచాయి. అంటే ఆ మాటల్లో వస్తు ప్రస్తావన వచ్చింది. దానివల్ల ఆఫీసులో టార్చర్, ఇంట్లో కూడా టార్చర్ అని చెప్పేశాను. అందులో తప్పే ఉంది, అది నిజమే కదా. ఏంటి? డాక్టర్ చెప్పారంటే వెళ్ళి తీరాల్సిందే. రేపు పొద్దున్నే బయలుదేరదాం. డాక్టర్ చెప్తే తప్ప మీరు నమ్మరన్నమాట. డాక్టర్ ఏది ఊరికే చెప్పారు కదా, మీ హెల్త్ బాగుండాలి. నెలకొకసారైనా బయట తిరిగొస్తే అందరి హెల్త్లు బాగుంటాయి. ఇంట్లో బాధలు, ఆఫీసులో చికాకులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అయితే డాక్టర్ ఏం చెప్పలేదన్నమాట, నన్ను ఒప్పించడానికి మీరే కల్పించి చెప్పారన్నమాట. మీకు మరి ఇంత స్వార్థం పనికిరాదండి. నా హెల్త్ గురించి మాత్రమే కాదు, మీ హెల్త్ గురించి కూడా మీరు పట్టించుకోవాలి. ఇప్పుడు నా హెల్త్కి ఏమైంది? నేను బాగానే ఉన్నాను. పిక్నిక్ వెళ్ళొస్తే ఇంకా బాగుంటారు. వసుగారు, ఏంటండి బన్నీని, కీర్తిని మిస్ అవుతున్నారా? బన్నీని మాత్రమే కాదండి, అత్తయ్య గారిని, మావయ్య గారిని కూడా. వాళ్ళు కూడా పిక్నిక్ లో ఉంటే బాగుండేది. అయితే రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం అన్నమాట. ఏ వసుగారు, రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం. ఓకే, ఎస్.
చెప్పండి, చెక్ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే బీరువాలో ఉందంట. బీరువా తాళాలు బెడ్ కింద ఉంటాయి. మరి ఇంటి తాళాలు? వినాయకుడి విగ్రహం దగ్గర పెడతాను. థ్యాంక్ యూ సోమ్ గారు. గారేంటి రాజా, డార్లింగ్ అని. ఇప్పుడు కాదు, ఉంటాను, బాయ్. అత్తయ్య త్వరగా రా. వస్తున్నా. ఈ ఏజ్ లో ఈవిడికి ఇదేం బుద్ధి? అవ్వాల్సిన టైంలో పెళ్లి కాకపోతే ఇలాగే ఉంటుందేమో. అమ్మో, నాకు కూడా వయసైపోతుంది. నేను కూడా త్వరగా హారికను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నేను కూడా పెద్దవాళ్ళనే తయారైపోతాను. వసే వసు, పిక్నిక్కి వెళ్తున్నావా? వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళగానే నేను నీ ఇంటికొస్తాను, చెక్కు కొట్టేసి డ్రా చేస్తాను, నా అకౌంట్లో జమ చేస్తాను. నాకు 15 లక్షలు లాభం, నీకు జాబ్ నష్టం ప్లస్ జైలు శిక్ష. హాయ్, బాగుంది. జాగ్రత్త. అను, పర్లేదులేండి వసు గారు, కంగారు పడకండి, వెళ్ళి ఆడుకోనివ్వండి. అనే వదిన, అఖిల్, హారిక ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో టోటల్ ప్యాకేజ్ తీసుకున్నాను ఆన్లైన్లో. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ రైడ్స్ అయినా మీరు ట్రై చేయొచ్చు. ఈరోజు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ అభి. మీకు మాత్రమేనా? నాకు డబ్బులు కట్టలేదా అభి? నేను ఎంజాయ్ చేయకూడదా? ఫుల్ మనీ పే చేశాను అత్తయ్య, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి నా పేరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పారు కదే, నువ్వు నీ నస కాకపోతే. హారిక, ఆ లొకేషన్ చూడు, బాగుంది కదా? అవును, అక్కడికి వెళ్ళి అటు సెల్ఫీ చూడు, తీసుకుందాం. ఆ లొకేషన్ చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అక్క మీరు కూడా వెళ్ళండి, ఫొటోస్ తీసుకోండి. ఏ మీరు తీసుకోరా? మనం వెళ్తే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. రండి. సరే పద. ఓకే అన్న, ఓకే, ఎంజాయ్. మీరు క్యారీ అవ్వండి. ఏమండి, మనం అటు వెళ్దామా? అక్కడ వాటర్ ఫాల్స్ చూడు. వసు గారు, అటు వెళ్దాం రండి. అందరూ జంటలుగా వచ్చారు, ఒక్క నేను తప్ప. వచ్చే సంవత్సరం నేను నా రాజాతో వస్తాను, అప్పుడు నేను సెల్ఫీలు తీసుకుంటాను. ఇప్పుడు సోలాగా తీసుకుని నా రాజాకి షేర్ చేస్తాను. స్మైల్. అటు కొంచెం జరుగు హారిక. అఖిల్ అఖిల్ రా, మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం. ఈ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి కదా అఖిల్? అప్పుడెప్పుడో మనం మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. అవును అఖిల్, మనం చాలా మిస్ అవుతున్నాం. ఫస్ట్ ఆ ఇంట్లో నుంచి బయటపడితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాసేపు ఆ ఇంటి గురించి మర్చిపో, ఈ పిక్నిక్ ని ఎంజాయ్ చేయి. అటు చూడు, అక్కడికి వెళ్దామా? పద. వసు గారు, ఆ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. నేనా? వద్దండి. నీకేం తక్కువ వసు, పద నీతో పాటు నేను ఆడతాను. వద్దక్క, మనమేదో సరదాగా గడపడానికి వచ్చాం. ఆడటం కూడా సరదానే కదమ్మా. వదిలే అన్నయ్య, వదినలాగా వసు గారు ఆ ఆటను ఆడలేరు. అనవసరంగా లేడీస్ గేమ్ పెట్టారు, అదే జెంట్స్ గేమ్ అయి ఉంటే నేను పార్టిసిపేట్ చేసిండేవాడిని. హలో మరిది గారు, మా చెల్లిని తక్కువగా అంచనా వేయకండి. నేనేం తక్కువ అంచనా వేయడం లేదు వదినా, ఆడడానికి తనే భయపడుతుంది. వసుకి భయమా? ఏం మాట్లాడుతున్నావు అభి? అమ్మ వసు, ఇది మన ప్రెస్టేజ్ విషయం, నువ్వు ఆడాలి, గెలవాలి. మీరిది పట్టుకోండి. అవును వాసు,
అభి కళ్ళు తెరిపించాలి. పద పేర్లిద్దాం. రా. చెప్పాడు కానీ ఈ వెధవ నన్ను వదలట్లేదు. ఈ దరిద్రుడున్నాడే రోజు ఫోన్ చేస్తున్నాడు. ఈ చండాలుడికి నా సాయం కావాలంట. ఒకటే సతాయిస్తున్నాడు. ఎవడేవాడు? ఉన్నాళ్లే ఓ సన్నాసి క్యాబ్ బ్రష్ ఎదవా డబ్బులు బాచి. అలాంటి వాడితో మీకేంటి పిన్ని? వాడికే నాతో పని పావని. నీతో పనేంటి వాడికి? లోన్ తీసుకోవాలంట. ఒకటే ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. నాకొద్దురా బాబు అంటే వినటం లేదు. ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను. నేనే చెప్తానులేవే. ఎంతైనా బ్యాంకోడు కదా, బెదర కొట్టకూడదు. త్వరగా చెప్పేసి వచ్చాయి. మళ్ళీ అభి చూశాడంటే సీరియస్ అవుతాడు. జాగ్రత్త, తొందరరా. హలో రాజా, లైన్లో ఉన్నావా? ఉన్నాను. అలా తిట్టారేంటండి నన్ను? సారీ రాజా. ఎలా కవర్ చేశానో చెప్పు. చెత్తగా చేశారు. బాయ్. హలో రాజా, రాజా మీరు అసలు మనుషులేనా? మీకు అసలు మానవత్వం ఉందా? ఏమైందే? నన్ను వదిలేసి మీరు మాత్రమే తింటున్నారా? మీకు మనసు ఎలా వచ్చింది? మీరు వార్మప్ చేయడానికి వెళ్లారు కదా ఆంటీ, తినరేమో అనుకున్నాను. ఎందుకు తినడే? తింటాను, ఇవ్వడే. సారీనే, మా దగ్గర ఉన్న స్నాక్స్ డ్రింక్స్ అయిపోయాయి. అతే నీకు కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకో. మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? పిన్ని, మీకు వసు స్నాక్స్ పంపించింది. అఖిల్ హారికలను అడిగినా కూడా ఇవ్వలేదు. ఈ వసు అడక్క ముందే ఇస్తుంది. చలపతిగాడితో చెక్కు కొట్టేయించి దీన్ని ఇబ్బంది పెట్టబోతున్నానే. స్నాక్స్ డ్రింక్స్ లాంటి చిన్న చిన్న వాటికి లొంగిపోయి వసుని దెబ్బ కొట్టే అవకాశం వదులుకోకూడదు. నేను నాలాగే ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకో. తినండి పిన్ని, గేమ్ స్టార్ట్ అవబోతోంది. వసు చేసిన తప్పుకి అదే శిక్ష. ఇవ్వను పిన్ని. ఇస్తే గొడవ సర్దుకుంటుంది. ఈ డబ్బులు హారిక కోసం కాదు, ఒక చిన్న పాప కోసం. అదిగో అక్కడున్నారు. ఎవరండి వాళ్ళు? తెలీదండి. పాపకేదో జబ్బుందంట, ట్రీట్మెంట్ కోసం డబ్బులు అడిగారు. నమస్తే అమ్మా, నా కూతురమ్మా. నమస్కారం పెట్టమ్మా. తను చావు బతుకులతో పోరాడుతుందమ్మా. మీ దగ్గర డబ్బులు ఉంటే సాయం చేయండి మేడం. పాపను బ్రతికించుకుంటాను మేడం. మేం పిక్నిక్ వచ్చామమ్మా, డబ్బులేం తీసుకురాలేదు. ఎంతో కొంత ఇవ్వండి మేడం. పాప మొహం చూసైనా ఇవ్వండి మేడం. ఒక్క అరగంట ఓపిక పట్టండి, 50,000 ఇస్తాను. అలాగేనమ్మా, చాలా మంచిదమ్మా. పదవసు. వసు, అరగంటలో 50,000 ఎలా ఇస్తావు వసు? ఆటోలో గెలిచి ఆ ప్రైజ్ మనీ ఇస్తానక్క. నువ్వే గెలుస్తావని గ్యారంటీ ఏముంది వసు? పాపం, అనవసరంగా ఆవిడికి ఆశ పెట్టావేమో. నువ్వు ఓడిపోతే? సంకల్పం మంచిదైతే ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడక్క.
ఖచ్చితంగా నేనే గెలుస్తాను పదక్క. అమ్మా అమ్మా వచ్చారా అమ్మా? ఇదిగో అమ్మా 50,000. చాలా సంతోషం అమ్మా. అయ్యో వద్దు. ఆ ప్రైజ్ మనీ తానే ఉంచుకొని ఉంటే ఈ పిక్నిక్ ఖర్చులు కలిసి వచ్చుండేవి. కానీ ఒక పసిబిడ్డ ప్రాణం కంటే డబ్బులు ముఖ్యం కాదు. వసుగారు చేసిన పనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ భర్తగా నేను గర్వపడుతున్నాను వసుగారు. సెల్యూట్. కాస్త నవ్వండి, వసు మంచి పనేగా చేసింది. తను దానం చేస్తే ఆ పుణ్యం తనకే వస్తుంది, మాకేమైనా వస్తుందా? మీకేం కావాలో చెప్పండి పిన్ని, మీరు కోరిన తిండి తినిపిస్తాం. అవసరం లేదు, కడుపు నిండిపోయింది, ఇంటికి వెళదాం. అప్పుడే ఎందుకు అత్తయ్య? ఇంకా చాలా టైం ఉంది కదా. మాకిక్కడ ఉండాలని లేదు బావగారు, కావాలంటే మీరుండండి, మేం వెళ్ళిపోతాం. హారిక, అందరం కలిసే వచ్చాం కదా, కాసేపు ఉంటే ఏమవుతుంది? మేము ఉండమని చెప్తున్నాం కదే, మాకుండాలని లేదు. అభి వెళ్దామా? ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు? వసుగారు మర్చిపోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అక్క. ఏంటి వసు? అక్క, ఆఫీస్ ఫైల్స్ కొన్ని చూడాలి. ఈ పూటకు నువ్వు వంట చేస్తావా? ఇంతగా అడగాల వసు, నువ్వు వెళ్ళి పని చూసుకో. హారిక, వంట చేయాలి, కాస్త కూరగాయలు కట్ చేస్తావా? ఏమైంది హారిక? ఏమైందో మీకు తెలీదా? రిసార్ట్ లో హారికకు అవమానం జరిగింది, అన్యాయం కూడా జరిగింది. దీనికి రావాల్సిన ప్రైజ్ మనీ వసు ఇంకెవరికో దానం చేసింది. వసు చేసింది మంచి పని కదే, దానికెందుకు హారిక కోపం తెచ్చుకోవాలి? నేను గేమ్ ఓడలేదు బావగారు, కావాలని వసు అక్క నన్ను ఓడించింది, నాకు ఇన్సల్ట్ జరిగింది. హారిక, క్రీడల్ని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలి. అందరం సరదాగా గడపడానికి పిక్నిక్ వెళ్ళామే తప్ప ఈ గెలుపు ఓటమిల కోసం కాదు కదా. అలాంటప్పుడు వసు ఎందుకు గెలవాలి? హారికను గెలిపించుండొచ్చు కదా. ఆ డబ్బులు హారికకు వచ్చుండేవి కదా. ఓడిపోయినందుకు బాధ, లేక డబ్బులు రానందుకు బాధ? అవునక్క, నాకు రెండింటి కోసం బాధ. నేను గెలవాల్సింది, ఓడిపోయాను. ఆ డబ్బులు నాకొస్తాయనుకున్నాను, రాలేదు. ఆ డబ్బు మనకంటే ఆవిడకే ఎక్కువ అవసరం హారిక, అందుకే వాళ్ళకిచ్చాను. అవును మరి, మనం కోటీశ్వరులం, వేలకు వేలు లక్షలకు లక్షలు దానాలు చేస్తాం. ఇంట్లో తినడానికి గతి లేదు, మళ్ళీ దానాలు. దానం చెయ్యాలంటే మంచి మనసుండాలత్తయ్యా. వెనక ఆస్తులు కూడా ఉండాలి బావగారు. ఆ ఆస్తుల్నే అభి మీకు మాకు రాసిచ్చాడు, అవి మనం నిలబెట్టుకోలేకపోయాం. మంచి మనసే వసు ఆస్తి, దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు.
మేం గుర్తించకపోతే ఏంటి, వాళ్ళు గుర్తించారు కదా. వంగి వంగి దండాలు పెట్టారు కదా, ఆ దండాల కోసమే కదా వసు తాపత్రయం అంతా. ఏవండి ఏవండి ఏంటి వసు గారు, ఏమైంది? మీరేమైనా చెక్ తీసారా? ఏ చెక్? ఆఫీస్లో సుమిత్రాదేవి గారు ఇచ్చిన చెక్ అండి. బీరువాలో ఫైల్తో పట్టు పెట్టాను, అది ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తుంది? నా రాజా ఎత్తుకెళ్ళిపోతాను. బీరువాలో పెట్టిన చెక్కు కనిపించకపోవడం ఏంటమ్మా? సరిగా వెతికావా? వెతికాను బావగారు. బీరువాలోనే పెట్టావా లేక ఇంకెక్కడైనా పెట్టావా? ఒకసారి గుర్తు తెచ్చుకోవసు. బీరువాలోనే పెట్టానక్క, ఫైల్ పక్కనే పెట్టాను. ఆ 15 లక్షల చెక్